సామాజిక సేవలతో కొందరు స్వచ్ఛంద సేవకులు తమ జీవితాలను సార్థకత్వం చేసుకుంటున్నారని గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. రమణీయపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పేదలకు దుప్పట్లు పంపిణీ, నిత్యాన్నదానం, ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ, పేద విద్యార్థులకు పుస్తకాలు, రక్తదానం వంటి అనేక సేవా కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నాయని సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఎం వరలక్ష్మి, పిల్లి నాగేశ్వరరావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధరా సత్యనారాయణరాజు, ప్రసాద్ నాయుడు, రాజా తదితరులు పాల్గొన్నారు. కొంతమంది వ్యక్తులందరూ కలిసి సేవ చేత దొరకదా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని ఆ సంస్థ ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నారు. వేళ అంతర్జాతీయ స్థాయిలో లైన్స్ క్లబ్, రోటరీ, రెడ్ క్రాస్ ఇటువంటి సంస్థలన్నీ కూడా సేవలు అందిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అదే మన స్థానికంగా కూడా ఎంతోమంది వ్యక్తులు అంటే ఆ సేవ చేయాలని దొరకదా ఉన్న వ్యక్తులందరూ కలిసి సమూహంగా ఒక సంస్థ ఏర్పాటు చేసుకుని సేవలు అందిస్తాయి. అందులో భాగంగా మన వరలక్ష్మి గారు నారాయణ సేవ అనే సంస్థ ద్వారా వారు సొంత డబ్బులతో సేవ చేస్తారు. ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేసి మన రాజేశ్వరి గారు కూడా ఒక సంస్థ ఏర్పాటు చేస్తారు. అదే మనం కూడా ఏం చేస్తున్నాం, అడబాల ట్రస్ట్. అదేవిధంగా పిల్లి నాగేశ్వరరావు ఉన్నాడు, ఆయన మేము సైతం అనేసి ఒక సంస్థ ఏర్పరిచి ఇలా సంస్థ ద్వారా మీకోసం అనే సంస్థ ద్వారా సేవ చేస్తున్నారు. అందుచేత మీరు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతా. అంటే సేవ చేయడం అంటే ఆసామిష విషయం కాదు. ఎన్నో లోటు అంటే సొంత డబ్బులు ఉంటాయి, శారీరక శ్రమ ఉంటుంది, ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది అన్నమాట. లేకుంటే సేవ చేస్తామంటే మా వాల్యుబుల్ సమయాన్ని అంతా కూడా సేవలు వెచ్చిస్తామంట. పేద వర్గాలుగా చిన్న చిన్న పనులు చేసుకుని వాళ్ళ సామాజిక బాధ్యత అనేటటువంటి అంశంగా చేసేటటువంటి కృషి చాలా విలువ కట్టలేనటువంటి. అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలంలో ప్రతి సీజన్లోనే కూడా వరలక్ష్మి గారు నారాయణ సేవా సంస్థ ద్వారా వారు పేద వర్గాలకి వాళ్ళ సీజన్ వచ్చేటప్పటికి వర్షాకాలం వస్తే దుప్పట్లు, వేసవకాలం వస్తే జోళ్ళు, ఆ రకమైనటువంటి అన్ని రకాల వాళ్ళకి అవసరమైనటువంటి పేద వర్గాలకు ఏ రకమైనటువంటి సహకారం కావాలో అందించేటటువంటి మానవతా దృష్టితో చేసేటటువంటి కార్యక్రమం చాలా విలువైనటువంటిది. ఈ కార్యక్రమాలు ఏంటంటే రతన్ప్రసాద్ గారు రూపొందించిన అడబాల ట్రస్ట్ ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు నిరంతరం చేసుకుంటున్నాం. అలాంటి కార్యక్రమాలు చేసుకునేటటువంటి ఈ సందర్భంలో ఈవేళ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించుకునేటటువంటి ఆ అవకాశం మనకు కలిగింది. కాబట్టి వారందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అడబాల ట్రస్ట్కి చాలా సుపరిచితురాలు. ఎందుకంటే మొట్టమొదటిగా మా భోజనాల కార్యక్రమం అనేది మేము ఇక్కడే స్టార్ట్ చేయడం జరిగింది రత్నప్రసాద్ గారి సహకారంతో. తర్వాత మేము ఏదైతే సత్వరంలో పెడుతున్నామో అట్లాగే మా ట్రస్ట్ ద్వారా మేము చదివించిన పిల్లలు చదివించడం, తర్వాత ఎవరికైనా ఆరోగ్యం ఇచ్చి ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు హాస్పిటల్ మొదలైనవన్నీ చేస్తాము. కేవలం ఇది చేస్తున్నానంటే నా ఒక్కదాని వల్ల కదండి, నా వెనకాల వల్ల నా ఫ్రెండ్స్ అందరూ. అందుకోసమే మా ట్రస్ట్ పేరు కూడా ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ స్టార్టింగ్ వస్తుంది. ఇదే కాకుండా నేను లైబ్రరీలో కూడా ఉన్నాను. అక్కడ కూడా మా సర్వీసులన్నీ కూడా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో అంటే ఇలాంటిది ఒక రోజున్నా కూడా ఎవరికి గుర్తుండదు. రత్నప్రసాద్ గారు ఎవరికి ఫోన్ చేస్తారో ఇవాళ ఈ స్వచ్ఛంద సేవా దినోత్సవం అని అనిపిస్తుంటుంది. రత్నప్రసాద్ గారికి పేదలకి, నిరుపేదలకి ఎక్కడైతే అవసరముందో అవసరమైన చోట దాన ధర్మాలు చేయాలనే సంకల్పంతో కార్యక్రమం మొదలుపెట్టాను. ఇది ఓన్గా నా ఇన్కమ్ నుంచి నా కుటుంబ సభ్యులు సంపాదించిన ధనంతో చేస్తున్నాను. ఎవరి దగ్గర నేను ఆశించి తీసుకోవట్లా. ఇప్పుడే మన రత్నప్రసాద్ గారు మేడం గారు మీరు చెయ్యండి అంటే అందరూ అది చెప్తూ ఉంటాను. ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ ఓన్లీ నా సంపాదన ద్వారా, నా కుటుంబ సభ్యుల సంపాదన ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తే జోళ్ళు, విసినగడ్లు, మజ్జిగ ప్యాకెట్లు నిరంతరము ఆ కార్యక్రమం మజ్జిగ ప్యాకెట్లు అనేది నిరంతరము జరుగుతూనే ఉంటుంది. తర్వాత వర్షాకాలం వస్తే గొడుగులు పంచిపెట్టడం జరుగుతుంది. అన్నదానం అనేది ఇచ్చిన ప్రతి నెల మన రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతూనే ఉంది. తర్వాత వర్షాకాలం వస్తే గొడుగులు, శీతాకాలం వస్తే మీకు తెలుసు కదా దుప్పట్లు పంచిపెట్టడం జరుగుతుంది. సుమారు కార్యక్రమంలో సంవత్సరానికి ప్రతి కార్యక్రమంలోనూ 300-400 మందికి సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది. ఇది అందరూ నన్ను పూర్తిగా తీసుకుని అందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలి, సహాయ సహకారం అందించాలి లేని వాళ్ళకి అనేది